హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. నాకున్నది ఆశ. ఇప్పుడు మనతో ఉన్నాడు శేఖర్ భాష. నీ స్టైల్లోనే చెప్పేసిన అన్నా. ఓహో! ఇలా చెప్తే ఓకే ఓకే, అర్థమైపోయింది. ఏమవుతుంది తెలుసా? దేనికోసం వెతుకుతున్నారో చెప్తే ఇంకా ఆ బాగుంటుంది. చెట్టు చెట్టా? అది వెళ్ళిపోద్ది అక్కడి నుంచి. అక్కడి నుంచి ఎందుకు తెలుసా? ఆ, అది పోయే ట్రీ కాబట్టి. వా తనకైతే నువ్వు చెప్పింది పోయే ట్రీ. పోయేట్రీ, ఆ ట్రీ కూడా పోయేటట్టు. అంతే. కానీ బిగ్ బాస్లో మీరు వెళ్ళడం నిజంగా హ్యాపీ అనిపించింది, రావడం బాధ అనిపించింది. కాకపోతే ఇంత తొందరగా వస్తారని మాత్రం ఎవ్వరూ అనుకోలేదు, యాజ్ యూజువల్గానే. మరి మీ జరిగిన ఎలిమినేషన్ కానీ, సో దీనిలో అన్నిటి దాని గురించి టోటల్గా బిగ్ బాస్ అన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఫస్ట్ మీరు ఎలా ఉన్నారు? యా, నా బిగ్ బాస్ ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నాడు, అరైవ్డ్. రైట్. సో అది ఆ, అంటే నాకు కొంత బాధగా ఉంది. ఒక బాధ ఏంటంటే అక్కడ కొన్ని ఫ్రెండ్షిప్స్ అలా ఏర్పడ్డాయి. వచ్చేటప్పుడు కొంత బాధ వేసింది, అందరినీ వదిలేసి వస్తున్నాను. ఇంకొక బాధ ఏంటంటే చాలామంది ఆశ పెట్టుకున్నారు, నేను ఉంటాను, టాప్ 5 దాకా వెళ్తాను, లేకపోతే టైటిల్ కొట్టుకొస్తాను, ఇలాంటివన్నీ కూడా. సో వాళ్ళని డిసప్పాయింట్ చేసినందుకు నాకు బాధగా ఉంది. బట్ పర్సనలీ ఐఎమ్ వెరీ హ్యాపీ. కొడుకు వచ్చాడు, వారసుడు వచ్చాడు. యా, మీ ఆనందాన్ని రెట్టింపు చేశాడు. అంతే. కానీ అక్కడ మీరు ఎలిమినేషన్ టైంలో, సో అక్కడ మిమ్మల్ని ఆదిత్య ఓం గారిని ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి అని అన్నప్పుడు అందరూ కూడా ఆదిత్య ఓం గారే ఉండాలి, మీరు మిమ్మల్ని ఉంచకూడదు, ఎలిమినేట్ చేయాలని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే అంటే వదిన గారి డెలివరీ ఉంది కాబట్టే వాళ్ళు అలా చేశారనుకోవచ్చా, అంతే. లేకపోతే వేరే రీజన్స్ అంటే పర్సనల్ గ్రాడ్జెస్ వల్ల అట్లా ఏమన్నా? లేదు, అలా ఉమ్, దానివల్లే చేశారు. నేను వెళ్ళాలని కోరుకుంటున్నాను అనే విషయం వాళ్ళందరికీ బలంగా తెలిసేట్టు చేశాను. సో వాళ్ళు మనోడు అక్కడ వెళ్తేనే హ్యాపీ అని ఫీల్ అయ్యి అది పంపించేశారు. అండ్ ఇంకోటి ఏంటంటేనా, ఫస్ట్ వీక్ మాత్రం అందరికీ సూపర్గా కనిపించావు, కానీ సెకండ్ వీక్ ఏమైందన్నా? వీకే వీక్ ఎందుకు వీక్ అవ్వాల్సిన, శేఖర్ భాష గారు వీక్ అవ్వాల్సిన అవసరం ఏమండి? ఏముందంటే తిండి పెట్టకపోతే ఏమవుతుంది. సెకండ్ వీక్ నుంచి అదేదో రేషన్ గేమ్ ఏదో స్టార్ట్ చేశారు. ఉండేవన్నీ అన్నీ బేసికల్ అందరూ ఏదో ఒకటి తిని బతికేస్తారు. నా బతికి ఏమైపోయిందంటే ప్యూర్ వెజిటేరియన్ అయిపోయేటప్పటికి అక్కడ తినడానికి ఏం లేదు. అండ్ తక్కువ ఉంది, ఆప్షన్స్ తక్కువ. అందరూ గుడ్డు తింటారు, చేసుకునేటప్పుడు కూడా అది మిక్స్ చేసుకునేటప్పుడు నా ఒక్కడి కోసమే చేయమని నేను అడిగి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టలేను. మళ్ళీ నేనేం చేసేవాడిని అంటే, ఆ క్యాబేజీ ఉంటే క్యాబేజీ పైన ఒక ర్యాపర్ ఒకటి తీసుకుని దాన్ని మైక్రోవేవ్లో పెట్టుకొని దాని మీద కాస్త పసుపు ఉప్పు వేసుకొని తినేసేవాడిని. సో ఇలా కొంచెం కష్టాలు స్టార్ట్ అయినాయి. బట్ అంతకుముందు ఎందుకు ఎనర్జెటిక్గా ఉన్నా, అంతకుముందు కూడా అదే కదా అంటే, అంతకుముందు ఈ ప్రోటీన్ పౌడర్ తీసుకెళ్ళిన, అది కాస్త సేవింగ్ ఉండేది. అంటే మనిషి 50 కేజీలు ఉన్నాడు అనుకో, వాడికి 50 గ్రాముల ప్రోటీన్ కావాలి రోజుకి. నాకు ఈ క్యాబేజీలోను వాటిలోని ఏమొస్తుంది, రాదు. అలా అని మనం ఎగ్గులు చికెన్లు తినము. సో ఆ రకంగా దెబ్బ కొట్టేసింది ఫుడ్. అది ఉండుంటే కాస్త బెటర్గానే ఉండేవాడిని. బట్ అది లేకపోవడం వల్ల కాస్త కొంచెం డల్ అయిపోయారు. దాంతో గేమ్లో కూడా వీక్ అయిపోయారు. వీక్ అవ్వలేదు, యాక్చువల్గా చూపించలేదు. వాడు ఎందుకు చూపించలేదు మరి నాకు తెలియదు. బట్ దెర్ ఆర్ బ్యూటిఫుల్ లాట్స్ ఆఫ్ వండర్ఫుల్ మూమెంట్స్. ఓల్డని జోకులు ఇంకా రాలేదు ఏంటా, నేను తర్వాత బయటకు వచ్చి చూసుకున్నాను. సో మేబీ ఆ 24 hours ఫీడ్లో ఓవర్లుక్ చేశారేమో, ఆర్ చూడలేదేమో తెలియదు.